వెల్కమ్ టు సుమన్ టీవీ. వామాకులో చాలా రకాల ఆరోగ్య లాభాలు, మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని చెప్తారు. ఇది అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందని కూడా చెప్తూ ఉంటారు. అయితే వామాకులో ఎన్ని రకాలు ఉన్నాయి, ఈ వామాకుని ఏ అనారోగ్య సమస్యలకి ఎలా వాడుకోవాల్సి ఉంటుంది, సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనం ఆక్సిజోన్ మెడిసినల్ ప్లాంట్స్ గార్డెన్లో ఉన్నాము. మనతో పాటు రాజేశ్వరి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మెడిసినల్ ప్లాంట్స్ గురించి చెప్తూ ఉన్నారు, సిరీస్ కంటిన్యూ అవుతుంది. సో అయితే వామాకు అంటే మనం జనరల్ గా బజ్జీలు వేసుకోవడం అంతే తెలుసు, కానీ దానిలో చాలా రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. ఒక క్రమ పద్ధతిలో ఒక పద్ధతిలో తీసుకుంటే కనుక చాలా రకాల అనారోగ్య సమస్యలు చెక్ పెడుతుంది అంటారు. అసలు ఏంటది? ఈ వామాకులో ఉన్న విలువలు ఏంటి అన్నది తెలిస్తే మనకందరికి చాలా షాకింగ్. దాంట్లో మీరు ఊహించని ఎన్నో రకాలు ఉన్నాయి. దాంట్లో వచ్చేసి ఇది యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగస్గా ఎన్నో రకాలు. దాంట్లో ఇంకా మీకు కాల్షియం, ప్రోటీన్స్, కాల్షియం, మెగ్నీషియం ఇలా కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. దాంట్లో ఒమేగా 3 ఉంది. ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి దాంట్లోనూ. ఇంకొకటి ఏంటంటే ఇది మనము ఫుడ్కి తీసుకున్నప్పుడు ఎన్ని వాల్యూస్ ఉన్నాయో దాని స్మెల్ వల్ల మనకి ఈ రోజుల్లో మనకి మెయిన్ ఈ వర్షాకాలంలో మనకు వచ్చే ఆరోగ్య సమస్యలతో పాటు స్కిన్ డిసీజెస్ని తగ్గిస్తుంది. ఇంకొక మెయిన్ ప్రాబ్లము మన ఇరిటేట్ చేసేది మస్కిటోస్, మన దోమలు. ఇది దోమల్ని రాకుండా మస్కిటో రిపల్లెంట్గా కూడా వర్క్ చేస్తుంది. సో అయితే ఖచ్చితంగా అందరి ఇళ్ళల్లో ఉండాల్సిందే, తప్పకుండా ఉంచుకోవాలి. ఎందుకంటే దోమల బ్యాటిల్తో పాటు వాటికి కూడా అదేంటంటే మనం పట్టుకుని వాటిని కొడితేనే అవి పోతాయి. ఇదైతే మనల్ని రాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎస్. అయితే ఈ వామాకుని జనరల్ గా మనం అనుకున్నట్లు ఒక స్నాక్ లాగా మాత్రమే తెలుసు, కానీ దీన్ని ఇంకా ఏ పద్ధతుల్లో తీసుకోవచ్చు, ఎటువంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది? ఇది ముందే చెప్పుకున్నాము యాంటీసెప్టిక్ అని. దాని వల్ల ఏమవుతుందంటే ఇది కాలిన గాయాలు లేదు ఎలర్జీస్ వలన చర్మం మీద వచ్చే దద్దుర్లు మెయిన్ ప్రాబ్లము. ఈ రోజుల్లో ఈ పొల్యూషన్ వల్ల మెయిన్ ఫేస్ మీద పింపుల్స్ అని, యాసిన్స్ అని వీటికి అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఆకు. ఇంకొకటి ఏంటంటే మెయిన్ హెయిర్ లాస్ అయ్యేది మెయిన్ ప్రాబ్లము డాండ్రఫ్ వల్ల. ఇది డాండ్రఫ్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. డాండ్రఫ్ కి తగ్గించి మన స్కాల్ప్ స్ట్రాంగ్ అవటానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా వచ్చేసి దీనివల్ల జలుబు, దగ్గు, ఆస్తమాకి పనిచేస్తుంది. ప్లస్ చిన్నపిల్లల్లో కూడా ఈ మెయిన్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్, ఆ కఫం బయటికి రావటానికి కూడా చాలా వర్క్ చేస్తుంది. ఇంకొకటి ఒత్తిడి, స్ట్రెస్ మెయిన్ దానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకొకటి ఈ రోజుల్లో మనం ఎక్కువగా వింటున్న సమస్య హార్ట్ స్ట్రోక్స్. ఇది మన కాల్షియం మన బ్లడ్ సెల్స్ని క్లోజ్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్కి సరిగ్గా పంప్ కాకుండా చేసేదానికి దాన్ని కంట్రోల్ చేసి మన బ్లడ్ సర్క్యులేషన్ని సరిచేసి హార్ట్ స్ట్రోక్స్ రాకుండా కూడా కాపాడుతుంది. ఆ రకంగా దాని మీద ఒత్తిడిని తగ్గించి బీపీని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకా ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి కొలెస్ట్రాల్. ఇది చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ కావడానికి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో అయితే ప్రతిరోజు దీన్ని కషాయం లాగా తీసుకుంటే మంచిదంటారా? ప్రతిరోజు మీరు కనుక ఎంటీ స్టమక్ 4-5 ఆకులు నైట్ కనుక దాన్ని నీళ్ళల్లో నానపెట్టుకుని మార్నింగ్ తాగేయచ్చు. లేదు మీకు అంత టైం లేకపోతే కనుక వేడి నీళ్ళల్లో ఒక 4-5 ఆకులు వేసుకుని అది కొంచెం దాని రసం అంతా దాంట్లోకి దిగిన తర్వాత దాన్ని ఒక టీ లాగా తాగొచ్చు, ఒక కషాయం లాగా తాగొచ్చు, ఒక టీ లాగా తాగొచ్చు. ఇంకొకటి ఏంటంటే దాన్ని మనము రసం పెట్టుకుంటాం, చింతపండు రసమో మిరియాల రసమో, దాంతో పాటు దీన్ని కూడా రసం చేసుకుని తాగొచ్చు. ఓకే, అంటే మనం వాము గింజలు వేస్తాం, దాని బదులుగా వామాకేసుకోవచ్చు. మనము గింజలు అనేది ఏంటంటే సీడ్స్, దానికన్నా ఇది న్యాచురల్, ఇమీడియట్. అయితే ఇది ఇంకా ఎటువంటి అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది అంటారు? ఈ రోజుల్లో మెయిన్ మన లైఫ్ స్టైల్లో ఒక జంక్ ఫుడ్ అనేది ఒక పార్ట్ అయిపోయింది. ఈ రోజుల్లో చాలా మంది బయట తిండ్లకి, రెస్టారెంట్ల ఫుడ్కి వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అక్కడ వండే విధానం కావచ్చు, లేదు దాంట్లో వాడే ఆయిల్స్ కానీ, లేకపోతే ఫుడ్ వలన చాలా రకాలు మెయిన్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్,
వీటన్నిటికీ ఇది ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. సో అన్ని రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుందని చెప్పుకోవచ్చు. అవును. సో ప్రతిరోజు ఒక లీఫ్ తీసుకుంటే మంచిదా, కషాయం తీసుకుంటే మంచిదంటారా ఇంకా హెల్త్ బెనిఫిట్స్ కావాలంటే? అది మీరు తినగలిగితే డైరెక్ట్ లీఫ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే కషాయం రూపంలో వాడుకోవచ్చు, లేదు మీరు దీన్ని రసంగా వాడుకోవచ్చు, టీగా తీసుకోవచ్చు, లేదు చట్నీలుగా తీసుకోవచ్చు. ఇంకొకటి మీరు ఆకుకూరలతో కలుపుకొని పప్పులో పాలకూర పప్పు వేసుకుంటున్నారు, దాంట్లో కూడా మీరు దీన్ని 4 ఆకులు దాంట్లో కలిపి వేసేసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మీ ఫుడ్తో పాటు మీకు వెళ్ళి దాన్ని ప్రాఫిట్స్ అన్ని దొరుకుతాయి. ఎస్, అంటే మాట్లాడుకుంటే ఇది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, హార్ట్ అటాక్స్ రాకుండా కాపాడుతుంది, అంతేకాకుండా ఒబెసిటీని తగ్గిస్తుంది. సో రకరకాల అనారోగ్య సమస్యలకు ఇది దగ్గు జలుబు, నార్మల్గా దీన్ని దగ్గాకు అని కూడా అంటారు, దగ్గు జలుబు రాకుండా చేస్తుంది. అంటే ఈ సీజన్లో ఖచ్చితంగా అందరి ఇళ్లలో ఉండాల్సిన ప్లాంట్ ఇది, చాలా చక్కటి ప్లాంట్ అండి. సో టైప్స్ అన్నారు, ఎటువంటి టైప్స్ ఉన్నాయి దీంట్లో? దీంట్లో 2 రకాలు ఉన్నాయండి. ఇది వచ్చేసి ప్లెయిన్ ఆకు ఉంటుంది, అందుకని జనరల్ గా దీన్ని అజవాయిన్ అంటాము, సంస్కృతంలో వచ్చేసి దీన్ని కర్పూరవల్లి అంటాము. ఇది కూడా సేమ్ వామ చెట్టేను, కానీ దీనికి కొంచెము చుట్టూ వైట్ లైన్ రావటం వల్ల ఇది ఇంకొంచెం అందంగా కనిపిస్తుంది. సో మీరు దాన్ని బ్యూటిఫికేషన్ కోసము వాడుకోవచ్చు, మెడిసినల్ ప్లాంట్ గాను వాడుకోవచ్చు. అవును, ఆర్నమెంటల్ ప్లాంట్ గా కూడా ఎంత చక్కగా ఉందో. అంటే మనము మనీ ప్లాంట్స్ వేస్తూ ఉంటాం కదా, సో అలాగే ఇది చూడండి ఎంత అందంగా ఉంటుందో. దీని లీఫ్ డిజైన్ వల్ల ఒక అందమైన మొక్క కోసం కూడా మీరు వాడుకోవచ్చు. మెడిసినల్ ప్లాంట్స్ అన్ని కూడా మనకు తెలిసినంత వరకు ఇవి, వాటి వల్ల కలిగే ఆరోగ్య లాభాలు. జనరల్ గా కూడా అవి చాలా రకాల అనారోగ్య సమస్యల్ని తగ్గిస్తాయి, తెలియకుండానే చాలా హెల్ప్ చేస్తాయి. సో మీరు అన్నట్లుగా మెడిసినల్ ప్లాంట్స్ అనేవి ఇంట్లో ఉండాలి. ఉంటే కనుక ఏదో మనం వాక్ చేస్తానో, లేదంటే ప్రతిరోజు దాన్ని టీ లాగా చేసుకోను, లేదంటే ఒక లీఫ్ తింటూ అలా చేస్తూ ఉంటే కనుక అనారోగ్య సమస్యలు మనకు తెలియకుండానే వచ్చినవి కూడా తగ్గిపోతాయి. అవును, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. అయితే ఈ వామాకుని ఎలా పెంచుకోవచ్చు ఇంట్లో? ఈ మనకి ప్రకృతి ఎంతో అద్భుతమైన అవకాశం కూడా ఇచ్చిందండి, మనము చేసే తప్పులని సరిదిద్దుకోవటానికి కూడాను. అంతేకాకుండా ఆ మొక్కలు మనం ఎంతో కష్టపడి ఏం పెంచుకోక్కర్లేదండి, జస్ట్ దాన్ని ఒక కొమ్మ తుంచుకుని మీరు అదే ఎవరింట్లో నుంచి అయినా ఒక కొమ్మ తెచ్చుకుని ఈ కొమ్మని గనక కొంచెం మట్టి, దానికి మీకు ఎంతో పెద్ద ప్లాంట్ అవసరం లేదు, ప్లేస్ అవసరం లేదు, మీకు ఏమీ చాలా కష్టం ఏమీ పడక్కర్లేదు. ఒక చిన్న పాట్ లో కూడా మీరు కొంచెం మట్టి పెట్టుకుని కూడా ఈ మొక్కను పెంచుకోవచ్చు. ఆ మొక్కతో మీ ఇంటిల్లిపాదికి సరిపడిన ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎస్, ఖచ్చితంగా అండి. సో ఇంకా అది ఎప్పటికీ ఉండే ప్లాంట్ అయినా ఇది? అవునండి, 365 days ఉంటుందా? ఇది సీజనల్ ప్లాంట్ కాదు. ఇంకొకటి, మీరు ఒక్కసారి పెట్టిన తర్వాత మీరు కొన్ని వందలు కాదు వేల మందికి పంచొచ్చు ఈ మొక్క. అది మల్టిప్లై అవుతానే వెళ్తుంది. మీ అనారోగ్య సమస్యలు తగ్గుతూ ఉంటాయి, కానీ మొక్క మాత్రం పెరుగుతూ వస్తుంది. సో ఇదైతే చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. మనకు తెలిసైతే ఇవి తెలియకుండా చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ కలిగిస్తున్నాయి ఈ మెడిసినల్ ప్లాంట్స్ అనేవి. సో పెంచుకోవడం కూడా బ్లడ్ థిన్నర్ గా కూడా చెప్తారు, ఎందుకంటే ఆ బ్లడ్ థిక్నెస్ వల్లనే మనకి మెయిన్ హార్ట్ స్ట్రోక్స్ వచ్చేది. అందువల్ల దీన్ని బ్లడ్ థిన్నర్ గా కూడా చెప్తారు. ఓకే, మనకి సమస్యలు ఉన్నప్పుడే దీన్ని తీసుకోవాలని లేదండి, దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీన్ని మనము డైలీ డైట్ లో గనక ఒక పార్ట్ చేసుకున్నామంటే ఆ సమస్యలన్నిటికీ దూరంగా ఉంటాము. ఎస్, ఖచ్చితంగా మేడం, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. సో మెడిసినల్ ప్లాంట్స్ గురించి చెప్తూ ఉన్నారు, సిరీస్ అయితే కంటిన్యూ చేద్దాము. సో అంతేకాదు ముందు వీటితోని రెసిపీస్ కూడా తయారు చేసి చూపిద్దాము. సో ఒక అవగాహన అనేది ఉంటుంది, ఎలా చేసుకోవచ్చు, ఎలా వాడుకోవచ్చు అనేది. సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, మంచి ప్రయత్నం చేస్తున్నారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.